రేపు పొద్దున ఇప్పుడు ఈ కేసులు 30 కేసులు అన్నారా మీరు? 30 కేసుల్లో కోర్టు తిరిగి వచ్చినప్పుడు దోల్ తీరిపోద్ది. 30 కేసుల్లో 30 కోర్టుల్లో లాయర్లు పెట్టుకుని ఆ 30 కేసులు అంటే నెలకు 30 రోజులే. ఒక్కొక్క కేసులో ఒక్కొక్క వాయిదాకి వెళ్తే నెల రోజులు సరిపోవు. పైగా మనోడు హైదరాబాద్లో ఉంటాడు. హైదరాబాద్ నుంచి పిఠాపురం ఒక రోజు రావాలి, మచిలీపట్నం ఇంకో రోజు వెళ్ళాలి, ఇంకో రోజు రేపు నుంచే ఉంటుంది అసలు సినిమా. అయిపోయింది అనుకుంటారా ఏంటి మీరు? బెయిల్ వచ్చి బయటికి వెళ్ళిపోయిన వెంటనే ఇక ఫ్రీ అయిపోయాడు మావాడు, ఇంకెక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో రిలాక్స్గా కూర్చుని మళ్ళీ ఆడిని ఇన్ని తిట్టిస్తాను అనుకుంటారా ఏంటి? దోలన్నారు తీరిపోద్ది రేపటి నుంచి. ఇప్పుడు బెయిల్ వచ్చి బయటికి రావడం అనేది జస్ట్ ట్రైలర్. ఇది పిక్చర్ అభి బాకీ హై మేరా దోస్త్. ఎక్కడి నుంచి ఉంటుంది అసలైన సినిమా? అది వదిలేసి ఏంటండి ఇది? ఇప్పుడు మీరు ప్రశ్నిస్తారు, మీరెందుకు తిట్టరు మరి? నా కొడకల్లారా అని నోట్లో ఏం పెట్టుకున్నామని, లేకపోతే ఇంకోటి మీరెందుకు తిట్టరండి? మీరు తిట్టకుండా అతను ఒకరిని తిట్టించి ఎందుకు అతను బలిపోషణ చేస్తున్నారు? మీరు అతను అలా తిడుతున్నప్పుడు రావు నువ్వు అలా తిట్టుకో జోసెఫ్, అది కరెక్ట్ కాదు, అది చట్ట ప్రకారం నేరం అవుద్ది, అందుకే నేను కూడా తిట్టను, తిడితే నన్ను కూడా బొక్కలు వేసేస్తారు, దయచేసి నువ్వు కూడా తిట్టుకో భాష మాట్లాడు. కానీ మీరు ఎందుకు చెప్పలేదు ఆయనకి? చెప్పకుండా ఎందుకు అతన్ని పాపం ఇన్ని కేసులు ఇరికించారు? వేళ వైసీపీ సంగతి మీకు తెలీదు. వైసీపీ నేను ఇందాక చూశాను, సాక్షులు వేశారు, రావణ ప్రాణానికి ప్రమాదం ఉంది, ఎవరో చంపినా చూస్తున్నారండి. ఏళ్ళో చంపేసి అది వేరే వాళ్ళ అకౌంట్లో వేసేస్తారు. ఈవేళ ఇప్పుడు అతను మచిలీపట్నం వెళ్ళాడు, జనాలు గోల పెట్టుకుంటూ పరుగులు పెడుతున్నారు అతను ఎక్కడ దొరుకుతాడా అని. అతను కాపాడు రెస్క్యూ చేయకుండా మీరు ఎక్కడో ఏసీ రూమ్లో కూర్చొని ఇంత సమ్మగా మాడుతున్నారేంటి సార్? అతని భార్య ఉందట, చిన్న పిల్ల ఉందట, అతని లైఫ్లో ఎందుకు అంత రిస్క్లో పెట్టేశారు జగన్ గారు మరియు మీలాంటి వాడు? అంత రిస్క్లో పెట్టి ఇప్పుడు ఎందుకు గాలిలో వదిలేశారు? అంటే అతన్ని ఒకవేళ ఎవరైనా ఏదైనా చేస్తే చక్కగా అతను మర్డర్ని లేకపోతే అతని శవాన్ని ఉపయోగించుకుని రాజకీయానికి వాడుకోవాలనుకున్నారా? ఏంటి సార్ ఇది? అరే మీరు చాలా మేధావులు అనుకున్నాను నేను. బెయిల్ వస్తే అయిపోయింది అనుకుంటున్నారా కేసు? మేమేం తప్పు చేయలేదండి, ఎవరిని నా కొడుకు అని కానీ నాలుగు చీరేస్తాం అది ఇదని నేనేం మాట్లాడలేదని. కానీ జగన్ గారు నా మీద 30 కేసులు పెట్టారు. ఆ 30 కేసుల్లో నేను 22 రోజులు జైల్లో ఉండి వచ్చిన తర్వాత అక్కడి నుంచి అసలు సినిమా స్టార్ట్ అయింది నాకు. అలాగే మనోడు కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది సినిమా. ఏం చేయాలనుకుంటున్నారు? జనాలు చూస్తున్నారు. దే ఆర్ సీయింగ్ యువర్ ఫ్రస్ట్రేషన్. వి ఆర్ ఆల్ వాచింగ్ దిస్ ఫ్రస్ట్రేషన్. యూ కాంట్ మిస్యూజ్ పవర్ లైక్ దిస్. హోప్ యూ రిలీజ్ హిమ్ సూన్. థ్యాంక్ యూ. అలా కాదు, రావణ్ణి మధ్యరాత్రి హైదరాబాద్ లో అరెస్ట్ చేసి పెద్ద బిల్డప్ ఇచ్చి సేమ్ అది రిపీట్ అవుతుందండి. ప్రకాష్ రాజు కరెక్ట్ కాదండి ఇది. చెప్పండి, అతను తప్పు మాట్లాడితే లైన్ దాటకూడదు. ఏదైనా చట్ట పరిధిలో ఉండాలి తప్ప చట్టాన్ని మీరితే దాన్ని కడుక్కోవడానికి సంవత్సరాలు పడుతుంది. మీరు ఏదో అనుకుంటున్నారేమో. నా మీద తప్పుడు కేసులే నా మీద పెట్టినాయి అన్ని. కేసు పెట్టినోడు కూడా కోర్టుకు అటెండ్ అవ్వడు, నాకు సాక్షులు కూడా రారు. అయినా కూడా ఒక్కొక్క కేసు 3-5 సంవత్సరాలు 4-5 సంవత్సరాలు నడుస్తూనే ఉంది. నిన్న మొన్న రావణ్ణి పిఠాపురం జైల్లో స్టేషన్లో ఉంచినప్పుడు నేను ఆ రోజు ఒక కేసు నిమిత్తం నేను వాయిదాకి అటెండ్ అయ్యాను. ఉదయం అటెండ్ అయితే సాయంత్రంకి అయింది నాకు. ఏంటది? ఒక రైతు చనిపోతే ఆ ఇద్దరు కూతుర్లు అనాథలు అయిపోతున్నారని వాళ్ళ కోసం నిలబడి పోరాడి ఆ రైతు దగ్గర జగన్ గారు లాక్కున్న భూమి వాళ్ళకి ఇప్పించాం. భూమి ఇచ్చేశారు, వాళ్ళకి కాంపన్సేషన్ ఇచ్చారు, అన్నీ చేసి సాటిస్ఫై చేసి తర్వాత నన్ను అరెస్ట్ చేయాలని 15 రోజుల తర్వాత ఆ కేసు కట్టి నన్ను జైల్లో పెట్టారు. అలాంటి తప్పుడు కేసును వదిలించుకోవడానికి 4 సంవత్సరాలు అవుతుంది, ఇంకా తిరుగుతున్నాను. రేపటి నుంచి రావణ్కి ఎవడో ఉండడు, వెనకాల ఎవ్వడో ఉండడు, ఆ వాయిదాలు తిరిగేటప్పుడు ఎవ్వడో ఉండడు. ఆ వాయిదాలు ఇప్పుడు ఈవేళ జనం అతని మీద అలా పరుగులు ఎట్టించి అతన్ని ఇది చేయడానికి ప్రయత్నిస్తున్నారు ప్రజలు. రేపు పొద్దున వాయిదాలకు వస్తే వాయిదాలు కానీ వై కేటగిరీ జెడ్ కేటగిరీ సెక్యూరిటీ వేసుకుని వస్తాడు ఏంటి? ఎందుకు అతని ప్రాణాలను అలా రిస్క్లో పెట్టారు? అతని లైఫ్ని ఎందుకు అలా రిస్క్లో పెట్టారు? మళ్ళీ ఇలా సపోర్ట్ చేయడం ద్వారా అతన్ని ఎందుకు ఇంకా ముంచేస్తున్నారు మీరు? మనం పెద్దలుగా ఉన్నప్పుడు రేపు తప్పు అలా మాట్లాడుకో, అలా చేయొద్దు, ఇలా వెళ్ళు, ఇలా పద్ధతిగా ఉండు, ఇది నేర్పించాలి. కానీ ఏది చేస్తే దాన్ని ఎంకరేజ్ చేసుకుంటూ పోతారా? ఏం పద్ధతి అండి ఇది? ఇదేనా మీరు నేర్పించే పద్ధతి? దానితోటి మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎందుకు విమర్శించారో నాకు తెలియదు, ఇప్పటికీ తెలియదు. ఆయన దారిలో ఆయన వెళ్తున్నాడు. నచ్చితే మీరు ఓటేయండి, నచ్చబోతే ఓటేయకండి.
లేదా ఆయన ఏమన్నా మతాల మధ్యలో ఏమైనా విద్వేషాలు పెట్టి గొడవలు ఏమైనా క్రియేట్ చేశాడా? ఏ చర్చల మీద మసీల మీద ఏమైనా దాడి చేయించాడా? లేకపోతే ఎవరినైనా చంపించాడా? ఎవరి మీద వివక్ష ఏం చేశాడని అతను పవన్ కళ్యాణ్ గారు మీకు టార్గెట్ ఏంటి? ఎందుకు? ఓన్లీ అసూయ ద్వేషం మాత్రమే కనిపిస్తుందండి. అరే మాతో పాటు ఉండాల్సిన ఒక నటుడు ఈవేళ ఈ స్థాయి డీసీఎం అయిపోవడం ఏంటి, కేంద్రంలో కూడా ఈ స్థాయి ఇది వచ్చేటువంటి అనే అసూయ కనిపిస్తుంది తప్ప నాకు కన్స్ట్రక్టివ్గా ఒక్క రీజన్ కనిపించలేదు. మీరు వ్యతిరేకించడం, ఒకవేళ ఇప్పుడు జగన్ గారు ఉన్నారండి, వైసీపీలో ఉన్నారు, వాళ్ళు విమర్శించడానికి సాలిడ్ రీజన్ ఉంది. ఎందుకంటే వాళ్ళు ప్రతిపక్ష పార్టీ, వాళ్ళు విమర్శించవచ్చు. అరే మీరేమి వైసీపీ కాదు కదా, మీరేం వైసీపీ కాదు, మీరు ప్రతిపక్ష పార్టీ, మీకు పార్టీ లేదు, మీకెందుకండి ఆయనతో శత్రుత్వం? మీరెందుకు ఆయన్ని తిట్టాలి? రావణ్ అనే ఈ జోసెఫ్ ఎందుకు తిట్టాలి? ఇతను ఏమన్నా పార్టీ కార్యకర్త? జూన్ 30 రోజు నైట్ అర్ధరాత్రి హైదరాబాద్ తను యాక్టివిస్ట్ అని చెప్తుంది, న్యూట్రల్ అంటది. మరి న్యూట్రల్ అన్నప్పుడు ఇలాంటి వీడియోలు చేసినప్పుడు ఆ ఇమేజ్ కాస్త పేటిఎం ఇమేజ్లోకి వెళ్ళిపోతుంది కదా. ఎందుకు ఇలాంటి సపోర్ట్లు? ఒకటి కాదు, చాలా వీడియోలు పెట్టేసింది వరుసగా రావణ్ ప్రశ్నిస్తున్నాడు. ఏంటి ప్రశ్నించడం అంటే బూతులు తిట్టడం. ఆయన చాలా వీడియోలు మాట్లాడాడు, గతంలో ఎక్కడ కేసు అవ్వలేదు కదా, అదో ఒకళ్ళు ప్రశ్నించడం. కానీ ఇక్కడ బూతులు తిడితే కేసు అవుతుంది కదా, ఎందుకు గగ్గోలు పెడుతున్నారు? ఈ అమ్మాయి ఏమంటుంది రండి చూద్దాం. జూన్ 30 రోజు నైట్ అర్ధరాత్రి హైదరాబాద్ లో 2 ఇన్సిడెంట్స్ జరిగాయి. ఇద్దరు వ్యక్తుల్ని ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన పోలీసులు అరెస్ట్ చేసుకుని తీసుకెళ్లారు. వాటిని అక్రమ అరెస్టులు అని చెప్పి హైదరాబాద్ లో చాలా పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో అండ్ గ్రౌండ్ లో కూడా ఆందోళనలు జరుగుతున్నాయి. ఆ ఇద్దరు వ్యక్తుల్లో ఒకరు జర్నలిస్ట్ కేవీఆర్ అనే వ్యక్తి. ఆయన ఇంటి దగ్గరికి వెళ్లి అతని వైఫ్ ని లాగి పడేశారు. జగన్ గారు కొంతమంది మీద కొన్ని ముసుగులు వేసేటండి. కొంతమంది మీద ఇప్పుడు జాడగడ ఉన్నాడు, వాటి మీద ఒక పార్టీ ముసుగు, అంటే ఏదో జై భీమ్ అనేది పేరు పెట్టి పార్టీ ముసుగు. విజయ్ కుమార్ అని ఒక మాజీ ఐఏఎస్ ఉన్నాడు, ఆయన మీద లిబరేషన్ కాంగ్రెస్ అని ముసుగు. పివి సునీల్ అని ఒక అతను ఉన్నాడు, అతని మీద ఎయిమ్ అని ఒక దళిత సంస్థ ముసుగు. అలాగే ఈ కేవీఆర్ మీద లేకపోతే ఇంకొక రావణ్ మీద ఇలాంటి వాళ్ళ మీద జర్నలిస్టులు అనే ముసుగు. మళ్ళీ ఈ కేవీఆర్ అనే వాళ్ళ మీద ఏమో మళ్ళీ ఏంటి ప్రాంత ముసుగు, అంటే తెలంగాణ అనే ముసుగు. కొంతమంది లేడీస్ కూడా ఉన్నారు, మేము యాక్టివిటిస్టులు అని చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళ మీదేమో ఆ యాక్టివిస్ట్ యాక్చువల్గా దాని పదం ఆ ముసుగు. కానీ ఈ ముసుగులన్నీ ఓపెన్ చేస్తే కనిపించేది వైసీపీ కండువ. కేవీఆర్ అనేవాడు జర్నలిస్ట్ అటండి. నాకు మతిపోయింది ఆయన చూసినప్పుడు. నేను అన్నాను కదా, కేజీ వంకాయలు కొన్నప్పుడు ఒక వంకాయ కొసరేస్తాడు, అన్నిట్లో చిన్న వంకాయ అంతే ఉంటాడు, అలాగే ఉంటాడు చూడడానికి. ఆడు జర్నలిస్ట్ అట. ఆడినంటే అది తెలంగాణ ప్రాంతాన్ని అవమానించినట్టట. తెలంగాణ ప్రాంతానికి అక్కడ ఉన్న వాళ్ళు అందరినీ అరెస్ట్ చేసి ఏంటండి పద్ధతి ఏంటి? ఎన్నాళ్ళు దాకుంటారు ఇలాగ కులం మాటిన, ప్రాంతం మాటిన, మతం మాటిన? మీరే అంటారు కదా అవతల వాళ్ళు హిందుత్వం పేరుతో మాట్లాడేస్తున్నారు, హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తారు. అది తప్పు అయినప్పుడు మరి ప్రాంతం పేరుతో చేసేది తప్పు కదండి. భారతదేశంలో కాశ్మీర్ టు కన్యాకుమారి బార్డర్ అంతే. అక్కడ కాశ్మీర్ దగ్గర ఒకటి, చైనా దగ్గర ఒకటి, నేపాల్ దగ్గర, బంగ్లాదేశ్ అయ్యే బార్డర్లు. మధ్యలో ఇంకెక్కడ బార్డర్లు ఉండవు. ఎవడన్నా ఎక్కడన్నా బతకొచ్చు. ఈ దేశం అందరిది. వెంటనే ప్రాంతం ముసుకేసేయటం. ఎవరండి కేవీఆర్ అంటే? ఎవరు రండి చూద్దాం. అతను మాట్లాడిన మాటలు ఎలాగుంటే ఒకసారి చూపిస్తాను. జర్నలిస్ట్ అని చెప్తుంది కదా తులసి. ప్రమేయం ఏంది, ఆయన ప్రాధాన్యం ఏంది, ఆయన ప్రస్థానం ఏంది బొచ్చు కూడా లేదు. హైదరాబాద్ లో హైటెక్ సిటీ నేనే కట్టినా, ఐటీ ఎగుమతులకు నేనే అంకురార్పణ చేసిన, ఇట్లాంటి తొక్కల ముచ్చట్లని చెప్పి ఇంకా ఎన్ని రోజులు మభ్య పెడతారు? మీ పకోడీ ఛానళ్ళు, మీ పచ్చమంద వాళ్ళకి చెప్తే నమ్ముతారేమో, కానీ రిమైనింగ్ దేశం చెప్పుతా కొడుతుంది కదా. పైగా మనది ఎర్రి బుక్ రాజ్యాంగం కదా. అసలు మన ఎర్రి బుక్ రాజ్యాంగంలో మనం ఏది రాస్తే అదే రాజ్యాంగం, ఏం చెప్తే అదే శాసనం ఉన్నట్టు. ఆఖరికి ఆ కొరియా కిమ్ గార్డ్ కూడా పనికి రాని రేంజ్ లో ఆటోక్రసీ రాజ్యాన్ని నడిపిస్తున్నాం కదా. ఏం రాజ్యాంగం అన్నాడు? రాజ్యాంగాన్ని ఏమని పిలుస్తున్నాడు? అటు జర్నలిస్టా? అంటే ఇలాంటి వాడిని తెలంగాణకు ఆపాదించడం ద్వారా తెలంగాణకున్న పేరు ప్రఖ్యాతలో పాడు చేయడానికి మీరు చేసే ప్రయత్నం. అటు జర్నలిస్ట్ అంటాడు. అలాంటి జర్నలిస్ట్ అలాంటి మాటలు మాడితే అరెస్ట్ చేయక అన్నాడు. అలా నిజమే, అటు పేటీఎం కాదు, జగన్ మనిషి కాదు అనుకోండి, అన్నీ మాట్లాడాలి కదా. తెలంగాణలో ఉండే ఆంధ్ర రాజకీయాల మీద, చంద్రబాబు నాయుడు గారి మీద ఎందుకు అంత విషయం చెప్తున్నాడు? ఎందుకు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి ఫ్యామిలీతో కలిసి అంత ఫ్రెండ్షిప్ ఎందుకు ఉంది వీళ్ళకి? చూడండి, ఈ ఫోటో చూడండి. ఎవరు ఆడిస్తున్నారు వెనకాలండి? ఎందుకే ముసుగు పోరాటం ఇది?
డైరెక్ట్గా మేము ఇదిగో వైసీపీ తరఫున పోరాడుతున్నాం అని బయటకు వచ్చి పోరాడలేని ఎందుకు ఈ దద్దమ్మల వ్యవహారం? ఎందుకు ఈ ముసుగులు? వీడు నా మీద ఎన్నో వీడియోలు మాట్లాడాడట. అసలు ఈ కొసరంగా కానీ నేను ఎప్పుడు చూడలేదు, ఎప్పుడు పట్టించుకునే లేదు నన్ను. వీడు నా మీద ఎన్నో వీడియోలు మా వాళ్ళు చెప్తున్నారు మాట మేమే చాలా వీడియోలు పెట్టేవాడు అన్నాడు. ఇదేంటి తులసి చందు వాడు జర్నలిస్ట్ అయితే ఎందుకమ్మా నా గొడవ ఎందుకు అడిగి? నేనేం తెలంగాణకి నేనేం ద్రోహం చేశానా? లేకపోతే నేనేం తెలంగాణ రాజకీయాల్లో ఉన్నానా? నేను ఎక్కడ ఉన్నానని నా గురించి వీడియోలు మాట్లాడాలి? పైకి ఏం ఎలా మాట్లాడాడు తెలుసండి? పోనీ రెడ్ చూపిస్తాను. మాట్లాడడం ఆయనకే చెల్లింది. అంటే మైక్ ఉంటే ఎవరైనా ఆరగంటగా మాట్లాడడం చూస్తూనే ఉంటాం. అయితే మాల కమ్యూనిటీకి చెందిన మహాసేన రాజేష్ తన కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశారు. అలాగే ఎంతోమంది అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో ఎత్తుకెళ్ళిపోయాడన్న. చూసారా నీళ్లు మింగాడు అంటే అది అబద్ధం ఆడికే తెలుసు. ఆడి గొంతే పెగలట్లేదు. ఎంతోమంది అమ్మాయిలు నేను ఎత్తుకెళ్ళిపోయినట. నేను ఏంటండి ఇంకోటి అమ్మాయిలను హ్యూమన్ కులాన్ని అడ్డం పెట్టుకుని మాట్లాడడం చూస్తూనే ఉంటాం. అయితే మాల కమ్యూనిటీకి చెందిన మహాసేన రాజేష్ తన కులాన్ని అడ్డం పెట్టుకొని ఎన్నో బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలు చేశారు. అలాగే కులాన్ని మాల కులం అని చెప్తాడు, మళ్ళీ కులాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్ అంటే మాలలు అందరూ బ్లాక్మెయిల్ చేసేవాళ్ళనా? కులం పేరు ఎందుకు వచ్చిందండి అక్కడ? మాల కులం అని చెప్పి ఎన్నో బ్లాక్మెయిలింగ్ వ్యవహారాలు. నేను ఏం చేశాను రా? మీ జగన్ 30 కేసులు పెట్టించాడు, ఏదో ఒక బ్లాక్మెయిల్ కేసు చూపించు. ఇంకోటి ఏమంటావు? హ్యూమన్ ట్రాఫికింగా ఏంటంటే అన్నాడు. ఇంకోటి ఎంతో మంది అమ్మాయిలను హ్యూమన్ ట్రాఫికింగ్ పేరుతో ఎత్తుకెళ్ళిపోయాడన్న ఆరోపణలు గతంలో ఉన్నాయి. వాటి మీద మరే ఎందుకు కేసులు నా మీద ఎందుకు పెట్టలేదు? మరి హ్యూమన్ ట్రాఫికింగ్ కనుక నేను